వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ద్రోణి ముందుకు కదులుతూ మరింత బలపడుతోందని వాతావరణ శాఖ తెలిపింది. మరి దీని ప్రభావంతో రుతుపవనాలు కూడా యాక్టివ్గా మారాయని, వీటి కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని స్పష్టం చేసింది. రాగల 48 గంటల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ద్రోణి ముందుకు కదులుతూ మరింత బలపడుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రుతుపవనాలు కూడా యాక్టివ్గా మారాయని, వీటి కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని స్పష్టం చేసింది. ఇక రాగల 48 గంటల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్. చిరంజీవి, వాయువు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అయితే ద్రోణి ముందుకు కదులుతున్న ప్రభావం పూర్తి స్థాయిలో బలపడుతూ కూడా వాతావరణం పూర్తి స్థాయిలో అయితే మారుతుందని చెప్పుకోవచ్చు. దీని ప్రభావంతో అత్యధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేశారు. ప్రధానంగా ఋతుపవనాల ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అది ఋతుపవనాల గమనం మరింత పుంజుకోవడంతో అయితే ఇదంతా కూడా ముందుకైతే పరిగెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ యొక్క వాయువు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ద్రోణి అత్యధికంగా కదులుతూ దట్టమైన ఏదైతే తీరం వెంబడి తొందరగా గాలులన్నీ కూడా వీచడంతో అయితే మొత్తంగా అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేశారు. రాగల 48 గంటల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా అత్యధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ప్రధానంగా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. అటు ఈ సైడ్ మళ్ళా మనం ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాలతో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేశారు. ప్రధానంగా ఉత్తరాంధ్ర తీరం వెంబడి ఏదైతే జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల వెంబడి అయితే అత్యధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని, అలానే తీరంలో అయితే 35 నుండి 45 కిలోమీటర్ల వేగంతో అయితే ఈదురుగాలు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేశారు. 2 రోజుల పాటు కూడా అవతల హైదరాబాద్ తో పాటు ఉత్తరాంధ్ర, యువతల రాయలసీమ మొత్తం అంటే రెండు తెలుగు రాష్ట్రాలు సైతం కూడా ఈ యొక్క మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పేసి అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఉత్తర కోస్తాంధ్ర అలానే ఉత్తరాంధ్ర ఈ 3 ప్రాంతాల్లో కూడా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ప్రధానంగా తెలియజేస్తున్నారు. గత 12 గంటల నుండి కూడా ఈ యొక్క వాతావరణ ప్రభావం అయితే ప్రధానంగా అత్యధికంగా కూడా అన్ని చోట్ల కూడా చెదురుముదురు వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి ఉంది. రాగల 48 గంటలు కూడా మరింత బలంగా అయితే వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ప్రధానంగా తెలియజేస్తున్నారు. ఈ వర్షాలు కురిసే సమయంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని థ్యాంక్ యూ సూర్యప్రకాష్.